ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్తో ఉంటుంది. హృతిక్ రోషన్ ఇటీవల గాయం నుండి కోలుకున్నారు మరియు ఏప్రిల్ చివరి నాటికి మళ్లీ షూటింగ్లో పాల్గొంటారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ బాడీ డబుల్స్ ఉపయోగించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. జాన్ అబ్రహం ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమా మొదటి భాగం కంటే చాలా పెద్దగా మరియు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని కూడా ఆయనన్నారు. వార్ 2 యాక్షన్ థ్రిల్లర్ జానర్కు చెందినది మరియు ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్లో భాగం. కబీర్ పాత్ర ఒక ప్రమాదకరమైన రహస్య మిషన్లో దేశానికి ఎదురైన కొత్త ముప్పును ఎదుర్కొంటాడు. జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే ఒకప్పటి రా ఏజెంట్గా కనిపిస్తాడు. ఒక ఆపరేషన్లో తన సహచరులచే మోసపోవడంతో అతను తిరుగుబాటు చేస్తాడు. అతను ఈ సినిమాలో ప్రధాన విలన్గా కనిపించనున్నాడు. కబీర్ మరియు వీరేంద్రల మధ్య తీవ్రమైన పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కియారా అద్వానీ అలియా అనే సైబర్ సెక్యూరిటీ నిపుణురాలిగా కనిపించవచ్చు. ఆమె కబీర్కు సహాయం చేసే పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ VFX విషయానికి వస్తే వార్ మొదటి భాగంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వార్ 2 దానిని మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సమాచారం. YFX స్టూడియోస్ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. బ్రహ్మాస్త్ర సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో విజువల్స్ విషయంలో రాజీ ఉండదని భావించవచ్చు. సినిమాలో భారీ చేజింగ్ సన్నివేశాలు, పోరాటాలు మరియు గూఢచర్యానికి సంబంధించిన అంశాలు ఉండనున్నాయి. వీటన్నింటినీ అత్యుత్తమంగా చూపించడానికి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీని ఉపయోగిస్తారని భావిస్తున్నారు. సినిమా విడుదలైన తరువాతే అసలు కథ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.